సంవత్సరాల కొన్ని రోజులు మేము పిల్లెట్టకే అని పిల్లెట్లు అయిన వాళ్ళే అక్కడ ఇక్కడ ధర్నా చేయంగా ఆ ప్రభుత్వం 500 ఈ ప్రభుత్వం 500 1000 రూపాయలు వేసింది. ఆ 1000 రూపాయలు ఎన్నడో ఒక్కసారి వేసింది. మళ్ళా ఆడ ఇక కేసు గారు దిగిపోతారనగా ఆడ ధర్నా చేసిన మేమారు పాటిస్తాం. ధర్నా చేస్తే 12 రోజులు చేసినాం. 12 రోజులు చేసినాక మాకు అక్కడ బొద్దు అది పట్టే అది బొద్దు మాకు ఎమ్మెల్యే అక్కడికి వచ్చి మేమేం చేసినాము, పైసలు లేవు. మేమేం చేసినాము, చీరలు ఇచ్చినాయే పాత చీరలు అది చీరలు కట్టాము. టెంట్ కూర్చున్న వాళ్ళే బొద్దు వచ్చింది. వచ్చి అమ్మ మీరు ఎందుకు ఇట్లా కూర్చున్నారంటే మాకు పైసలు లేవు సార్, మేము టెంట్ తెచ్చుకోవడానికి మేము ఏందో ఇవే కట్టుకొని కూర్చున్నామని వాళ్ళ టెంట్ తెప్పించేసింది. అమ్మ నేను హైదరాబాద్ టికెట్ కొడుతున్నా, వచ్చినాక ఇక్కడ వంటలు చేసుకొని తిందాము, మీరు ఇక్కడనే ధర్నా చేయాలని చెప్పిండు. అయినట్టు పోయిన తర్వాత మేము 12 రోజులు చేసినాము. 12 రోజులు చేసే వరకు ఆయన టికెట్ ఎంత సీట్ దొరికింది. నేను ఎప్పుడు నేను అవే వార్తలే చూస్తా. అయితే మేము ఇక ఆయన రాజీనామా చేసినాక ఎవరిని పట్టుకొని ధర్నా చేస్తాం. ఆ రాజీనామా చేసినాక ఇక గతం ధర్నా పని చేసినాం. 12 రోజులు చేసినాం. ధర్నా పని చేసినాక ఇక గతం ఈ ప్రభుత్వం వచ్చిన వాళ్ళే ఇక మనం అన్నాడు కదా మీకు 10,000 జీతం చేస్తాం, మాకు ఓటేయ్యండి అన్నాడు. ఒకసారి సీఎం కూడా అన్నాడు అక్కడ ప్రజాభవనం కాడ. నేను ఎప్పుడు టీవీ చూస్తా, ఇదేందో ఆగేందో 23 ఏళ్ళ అని అక్కడే చూసుకుంటే నాకు ఎవరు అయినా కానీ అంటే ఏముంది, మా ఇంట్లో అందరు ఇక్కడే. మా అయ్య అప్పుడు కాంగ్రెస్ లీడర్ అయితే రోజయ్య పొంటి సీటీ ఆయన ఏమన్నాడంటే ఇది గవర్నమెంట్ పని బిడ్డ, ఇది ఎలాగకుండా రేపు అత్తయి. నేను కూడా 20-25 ఏళ్ళు నేను చేసిన ఇంద్రమ్మ బీరేళ్ళ, నా బీరేళ్ళ చిలెంగు భూములు వచ్చినాయి, అన్నీ వచ్చినాయి. ఎంగళరావు మన కలమడగా వచ్చిండు. కానీ ఇది పెట్టదు బిడ్డ అంటే అట్లనే చేసుకుంటా పోతే మళ్ళీ ఈ మన ప్రభుత్వం అని నేను అందరికీ చెప్పిన అంటేటోళ్ళకి, మనకు ముసలోళ్ళకి కూడా చెప్పిన 4,000 ఇస్తే 4,000 ఇస్తారట పింఛని రేవంత్ రెడ్డి గెలిస్తే, కాంగ్రెస్ గెలిస్తే అని నేను అందరికి చెప్పుకుంటా. మనం ఇక ఆ ప్రభుత్వం ఎమ్మలున్న ఊరు ఎనపోతులున్న కొట్టం ఒక్కటే అయిపోయింది. మనము అది పోయింది కాబట్టి ఇది తల్లి ఇందిరమ్మ తల్లి ప్రభుత్వం వచ్చింది. ఆ భూములు లేని వాళ్ళకి భూములు ఇచ్చిండ్రు. అప్పుడు ఆమె ఉన్నప్పుడు వాళ్ళు మన కొరకు జైల్లో ఉన్నారు, వాళ్ళు మనకు స్వాతంత్రం తెచ్చిండ్రు. ఇవన్నీ చేసిండ్రు కాబట్టి మనలో కూడా పట్టించుకుంటారు. మనం ఇప్పుడు కంపల్సరీ వేయాలని అండేటోళ్ళకి చెప్పుడే, ముసలోళ్ళకి 4,000 ఇస్తారని చెప్పుడే. ఇక చెప్పే వరకు ఇక ఎత్తి గెలిచే గతమ్మన్న బొద్దుపడేలతో మాట్లాడితే అమ్మ ఏం చేసాడమ్మా ఆగు ఇస్తాం ఆగు అని అన్నాడు. ఎమ్మెల్యేతో మాట్లాడిన మాలేదు చెప్పే. అయితే మేము ఇక చూస్తున్నాయి. మరి ఇప్పుడు ఆ 3,000 అయినా ఒక్కసారి వేస్తుంది, ఆ పైసలైనా ఒక్కసారి ఇస్తలేదు. 6 రూపాయలు గుడ్డుకు పెంచినామంటే 8 రూపాయలు గుడ్డుకే పోవట్టే. మరి ఆ గుడ్డుకు పోతే మరి ఇంకా 2 రూపాయలు ఎవరు ఇవ్వాలి కాంచారు ఎట్లా అని ఇక్కడ మనం అంటుతే కాదు. 100 రూపాయలకు కిలో మిరపకాయలు ఉన్నాయి, 50 రూపాయలకు కిలో టమాటాలు ఉన్నాయి, 150 రూపాయలకు కిలో పప్పు ఉన్నది, 200 కిలో నూనె ఉన్నది. వాళ్ళు కూడా లక్షాధికారైన లవలవన్నం తినడు కదా, మెరుగు బంగారం మింగడు కదా, లవలవన్నమే తింటాడు కదా. వాళ్ళు కూడా కొనుక్కుంటారు, వాళ్ళకి తెలియదు కదా. మమ్మల్ని పట్టించుకోకపోతే మేము ఎన్నడు ఒక్కనాడు కూడా ఈ మాది అంగన్వాడీ వాళ్ళదన్నా రోజు చీతక్క తీస్తుంది. కానీ మాది అంటే మన జోల లేదు. మేము ప్రభుత్వం మేము లేమా, మేము లోకంలో లేమా, మాకు ఓటక్కు లేదా, మేము జనసంఖ్యలో లేమా, మేము ఓటు వేస్తలేమా, మేము గెలిపిస్తామా? అవునయ్యా, ఎందుకయ్యా మమ్మల్ని ఇట్లా చేస్తారు? ఉన్నోళ్ళు ఆడతారు అయ్యా మధ్యాహ్నం భోజనం పిల్లలకు ప్లేట్లు కడుగుడు, పువ్వండు, అంటు దోముడు, సార్లు దోముడు ఉన్నోళ్ళు చేస్తారా? దళితులం చేస్తున్నాం. మా దళితులను ఇంకెన్నడూ పట్టించుకుంటారు. మా పరిస్థితి ఏంటిది?